చారిత్రకంగా హత్యా రాజకీయాలకు పాల్పడింది రాజారెడ్డి. నీ తాత ఆ వారసత్వం పులికిపుచ్చుకున్నావు నువ్వు. నీ అధికార దాహం కోసం సొంత బాబాయిని హత్య చేయించిన ఘనత, ఆ కేసును మాఫీ చేయించుకోవడం నువ్వు పడుతున్న తిప్పలు ఇవాళ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. అందుకనే రాధాకృష్ణ గారు హత్యలు చేయించడంలో ఆరితేరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి మీ మీద కూడా దాడులు చేయించే అవకాశం ఉంది అని జాగ్రత్త అని మాత్రమే వార్నింగ్ ఇస్తా ఉంది. అసలు ప్రజాస్వామ్యం గురించి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి తెలుసా అని అడుగుతా ఉంది. నరుగుతా అంటారు. ఏంట్రా నువ్వు ఎదవలారా, మీరు నరికేది మేమే నరకాలం, మాకు అధికారం ఉంది, మేము తలుచుకుంటే నరికేయగలం. నరకం మాకు ప్రజాస్వామ్యం మీద నరకం ఉంది. శాంతియుతంగా ముందుకు సాగుతాం. చట్టం తన పని తాను చేసిపోతుంది. పిచ్చి ప్రేలాపన పడితే అంబటైనా గుమ్మటైనా గుమ్మటం పట్టించేస్తాం. మా కార్యకర్తలు తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేదు. శాంతియుతంగా ఉండటమే చంద్రబాబు గారికి అలవాటు. తప్పులు చేసి, దోపిడీ చేసి, కేసులు విచారణ జరిగితే తెలుగుదేశం మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తారు.